ఇక మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. మీరు ఒక్కసారి గమనించవచ్చు, మొత్తం మీద అయితే గణేషుని కోసము ప్రత్యేకమైనటువంటి వాహనం అయితే మంచిగా ముస్తాబ్ అయితే చేసిండ్రు. అబ్బాబ్బా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేవు. మంచిగా పూలతోని డెకరేషన్ చేసిండ్రు, మంచిగా సౌండ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసిండ్రు. మరి గణపతి మెడల నిన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పూలదండ వేసిండు. మరి ఆ పూలదండ ఇంకా చెక్క మెరుస్తూనే ఉన్నది. మరి ఎలా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గుట్ట శోభయాత్రలో పాల్గొనే అవకాశం అయితే ఉన్నది. మరి ఇంకా చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తున్నది? వినాయకుని కాడికి వచ్చినావు కదా, బాగా మంచిగా అనిపిస్తుంది. మరి ఎన్ని గంటలకు వచ్చినావు? ఏం సంగతి? నేను గద్వాల నుండి వచ్చినాను. రాత్రి 1 గంట ట్రైన్కి వచ్చాను. ఇంకా ఎంతసేపు అవుతుందో, ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుందని చెప్తున్నారు. ఇంకెంత టైం పడుతుందో ఇంకా వేచి చూడాలి. మరి రాత్రి 1 గంటల సంత వచ్చినావు, మరి నాష్టా చేసినావా లేకపోతే వినాయకుని చూసే కడుపు నింపుకున్నావా? వినాయకుని చూసే కడుపు నింపుకున్నాం. చూసిరు కదా సుమి, మొత్తం మీద అయితే వినాయకుని చూసే కడుపు నింపుకున్నాడంట. అన్న, మరి మొట్టమొదటిసారి వచ్చినావా ఎట్లా? ఇది 5వ సంవత్సరం రావడం. 5వ సంవత్సరం? 5వ సంవత్సరం. మరి ఇక ఏమంటారు, ఇక యాట తప్పకుండా వస్తున్నావు కదా, మరి ఎట్లా ఏమన్నా కోరికలు నెరవేరినాయా? ఏం సంగతి? కోరికల కోసం కాదు, మనం బడా గణేష్ చూడడానికి వస్తున్నాం. బడా గణేష్ చూడడానికి వస్తున్నాం. మరి నువ్వు ఒక్కనివే వచ్చినవే, సోపత్ ఎవరు లేరు? దోస్తులు ఉన్నారు, అక్కడ ఉన్నారు. మరి మీ దోస్తులను అక్కడెందుకు కప్పించడం, నువ్వు గీడెందుకున్నావు? అంటే వాళ్ళు మీలాగనే ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నారు, ఫోటోలు తీయడానికి వెళ్ళిండ్రు. మరి ఫోటోలు గీటలు అన్ని దిగినావా? దిగినాం. ఇక మరి జర్రే సేపట్ల డీజే బాక్సులు, ఇక డప్పులు, ఇక తడాక వేరుంటది. ఇక తయారున్నావా మరి డాన్స్ చేయడానికి? రెడీ ఉన్నాం. చూసిరు కదా, మొత్తం మీద అయితే మరి భక్తులు అయితే డ్యాన్స్ చేయనికే తయారున్నారు. ఎంతో మంది భక్తులు అయితే వచ్చిర్రు. మరి పల్లె నుంచి పట్నం దాకా ఇక మరి కాలి నడకని వచ్చేటోళ్ళు కాలి నడకని వచ్చిర్రు, బండ్ల మీద వచ్చేటోళ్ళు బండ్ల మీద వచ్చిర్రు, కార్ల మీద వచ్చేటోళ్ళు కార్ల మీద వచ్చిర్రు, బయటి దేశంకి వెళ్ళి గాలి మోటార్లు వచ్చిర్రు. మొత్తం మీద అయితే పరిస్థితి ఇట్లున్నది. కమరయ్య, ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్లు ఎక్కడెక్కడి నుంచో అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఏమన్నా అక్కడ భోజనం ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు ఏమైనా అధికారులు చేశారా? అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్ ఉందా? ఇక మరి మన ఇంట్లోనన్నా అన్ని వసతులు అయితే ఉండేవి. మరి అంతకంటే ఎక్కువ వసతులు చేసిరు గణపతి వినాయకుని కాడ. తాగనీకే నీళ్ళు, మరి ఏమన్నా చక్కెర వచ్చినట్టయితే మరి ప్రత్యేకమైనటువంటి వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిరు. అంతేకాకుండా కొంచెం నాష్ట చేయనికే టిఫిన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా మరి ప్రత్యేకమైనటువంటి చొరవ అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నది. అంతేకాకుండా మరి గ్లూకోజ్ పౌడర్లు అవి కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇక మరి ఇట్లుంటే మరి లీడర్లు అయితే మరి కాసేపట్లో ఇక్కడికైతే రాబోతా ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వచ్చి మరి పూజ చేయబోతా ఉన్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆ మంత్రులు వచ్చిన తర్వాత శోభయాత్ర ప్రారంభమైన తర్వాత సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మరి శోభయాత్రలో పాల్గొనే అవకాశం అయితే ఉన్నది. కొమరయ్య, ఎంతసేపట్లో శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు ఖైరతాబాద్ గణపతి, మరోవైపు బాలాపూర్ లడ్డు వేలంపాట, ఇవే హైలైట్. సో ముందుగా అందరూ ఎక్కువగా ఎదురు చూసేది ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి ఎప్పుడు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకుంటారని. మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, మీరున్నటువంటి ప్లేస్లో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఎంతసేపట్లో శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఏర్పాట్లు అయితే ఎటువంటి పొరపాట్లు లేకుండా అయితే చేసిండ్రు, మంచిగానే చేసిండ్రు. కానీ ఇక మరి జర్రంత ఆలస్యం అయితే అవుతా ఉన్నది. ఎందుకంటే మరి గణేశుడు వాహనం పైన పటిష్టంగా ఉండాలి కాబట్టి వెల్డింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ వెల్డింగ్ పనులు కంప్లీట్ కావడానికి దగ్గర ఒక 30 నిమిషాలు టైం పడే అవకాశం అయితే ఉన్నది. 30 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు అయితే వచ్చి మరి పూజ చేసి శోభయాత్ర ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇక ఆ ముచ్చట అట్లుంటే మీరు చూస్తున్నారు కదా, మొత్తం మీద అయితే పోలీస్ అక్కలు కూడా మరి సంతోషంతో ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు. మరి పోలీస్ అక్కలు మనం పోయిన ఏడాది చూసినట్లయితే భక్తులతో పాటు పోలీసులు కూడా డ్యాన్స్ చేసిండ్రు. మరి ఆ సంతోషం మళ్ళొకసారి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని కాడ. మొత్తం మీద అయితే ఇగో ఇట్లున్నది పరిస్థితి. కొమరయ్య, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అసలు ఆ భద్రతకి సంబంధించి పోలీస్ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? సరే మేడం, అందరికీ శనార్థులు ఉండాలి. వాళ్ళ మీ దీవనార్థులు ఎట్లున్నాయి మేడం? ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఒక 2 ముచ్చట్లు చెప్పాలి మీరు. మేడం, ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి మేడం చెప్పాలి. చాలా బాగున్నాయి.
మరి ఎట్లా అనిపిస్తున్నది మేడము, మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తాం మొత్తం మీద అయితే ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకోవాలని, మరి ముఖ్యంగా మీ సేవలు ఖైరతాబాద్ వినాయకునికి భక్తులకి అయితే మరి అందిస్తూ ఉన్నారు. ఈ పుణ్యం ఎట్లా అనిపిస్తున్నది, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగింది ఇదే ఏరియాలో, ఇక్కడ డ్యూటీ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక చూసిరు కదా మొత్తం మీద అయితే ఏమంటున్నది మేడము, చిన్న ఉన్నప్పటి సంది ఈయన ఉన్నా మరి ఈ గణేష్ను చుట్టే తిరిగినా మరి ఇలా జాబ్ వచ్చి నేను గణేష్ను కానీ సేవలు అందియడం నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది అంటున్నది. మరి చిన్న ఉన్నప్పటి సంది చూస్తున్నావు కదా మేడం గణేషుణ్ణి, మరి అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది, ఏమన్నా సంబరం అనిపిస్తున్నదా ఎట్లా? చాలా చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అన్నీ ఏమంటారు స్పెషల్గా చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఏదో ఒకటి స్పెషల్గా చేస్తున్నారు. మరి మేడం మనం చూసినట్లయితే మరి తొలుత ఖైరతాబాద్ ఉత్సవాలు చేయనికే 100 రూపాయలు అవుతుండే, ఇప్పుడు మరి కోట్లాది రూపాయలు అవుతున్నాయి. గణపతిని తయారు చేయనికనే కోట్లాది రూపాయలు అనిపిస్తున్నాయి. మరి మొత్తం మీద అయితే కాలం మారింది, కాలం తగ్గట్టే ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా తగ్గట్టుగానే ఉంది, అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ఏర్పాట్లు అయితే. మేడం మీరు ఇప్పుడు రాత్రి పగలు కష్టపడి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు మీతో పాటు పనిచేసే పోలీస్ అన్నలు కానీ పోలీస్ అక్కలు కానీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఏం సంగతి? వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. నేను నాకు డ్యూటీ వేయలేదు నైట్, నేనే కావాలని వేయించుకొని వచ్చిన ఈరోజు. వారేవా చూసిరా మొత్తం మీద అయితే మేడం సంబరము, డ్యూటీ వేయకుండా పెద్ద సారును బతిమలాడి డ్యూటీ వేయించుకొని వచ్చింది. మరి మేడం పోయినసారి అయితే మరి స్టెప్పులు గట్టిగానే వేసిరు కొంతమంది పోలీసులు, మరి ఈసారి మీరు సంతోషంలో మరి స్టెప్పులు వెనుక రెడీ ఉన్నారా మేడం? రెడీ ఇక అంతే. ఇక చూసిరు కదా మొత్తం మీద అయితే మేడం ఇట్లా అంటున్నది, చందన్న నువ్వు కూడా విన్నావు గట్టిగానే, మరి ఇట్లా ప్రతి ఒక్కరు గణపతి వినాయకుని కాడైతే మరి సంబరంగా మరి ఉన్నారు. రైట్ మీరు అందుబాటులో ఉండండి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే థ్యాంక్స్ కొమరయ్య. సో